వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని బారాసా నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బారాసా సెక్రటరీ జనరల్ కేశవరావుతో కలిసి బీఎస్పీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బారాసాలోని నిజమైన తెలంగాణ ఉందని, తెలంగాణని మోసం చేసిన వాళ్ళందరూ ఇతర పార్టీల్లో ఉన్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా. ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది 1969వ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అసువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహూ మహారాజ్ గారు కానీ, సంత్ నారాయణ గురు గారు, అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని, అదేవిధంగా మరి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు, పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా 400 సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ, పండగల సాయన్న ముదిరాజు కానీ, చిట్యాల ఐలమ్మ గారు కానీ, అదేవిధంగా బెల్లి లలితక్క గారు కానీ, అదేవిధంగా దొడ్డి కొమరన్న గారు కానీ, అదేవిధంగా వడ్డే ఓపన్న గారు కానీ, అదేవిధంగా షేక్ బందగి కానీ, మరెందరో మహనీయులు వాళ్ళందరికీ గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం. పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు. ఇది కేవలం తెలంగాణకే కాదు, దేశ రాజకీయాలను కూడా శాసించే సభ ఇవాళ తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నది. ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు. వారు రావాల్సి ఉండే, కానీ అలా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రావాల్సి ఉండే, కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది. వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన తెలంగాణ ఉద్యమంకు పురిటిగడ్డ అయిన మెదక్ గడ్డపై పుట్టిన వారికి బారాసా నుంచి బీఫామ్ ఇవ్వడానికి ఎవరూ దొరకడం లేదా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. బారాసా పక్క జిల్లాల వారికి టికెట్లను అమ్ముకుందని ఆయన విమర్శించారు. జై తెలంగాణ అన్న వాళ్ళని కాదని, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, సూట్ కేసులు మోసే వాళ్ళకి బారాసా టికెట్లను అమ్ముకుందని మండిపడ్డారు. చేతనైతే నిజమైన ఉద్యమకారులకు మెదక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లుడు హరీష్ని బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకే తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించడే కష్టం ఉందంటే పార్లమెంట్కి పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలోని గొప్ప క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం మీద అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకదే లేదా? 20 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27, 2001 నుంచి ఇవాళ దాకా ఏప్రిల్ 24 దాకా వచ్చినాం. 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాలో క్యాండిడేట్ దొరుకుతారు. టీఆర్ఎస్ అద్దెకు తెచ్చుకున్నారు, అరువుకు తెచ్చుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రోని పాలన వద్దు, తెలంగాణలోని పాలన చూద్దాం. 610 జీవో అమలు చేయాలని కొట్లాడినాం. అల్లుడు హరీష్ హుషారుడు కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటి వాడు
610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ నుంచి సిద్దిపేటలో ఎందుకు పెట్టినాం సార్ అని అడుగుతాడని జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకెళ్ళి హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి మీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల పోలే ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యన జరిగిన పోరాటం అయితే ఇవాళ మా మెదక్ పార్లమెంట్ కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీట్ త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు, సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ ఢిల్లీ మద్యం కేసులో ఆప్ ప్రభుత్వం కేజ్రీవాల్కు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ నిరూపించగలరా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ముందుకు వస్తే సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతి చేసిన సీఎంను అరెస్టు చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత అరెస్టుకు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కోల్డ్ స్టోరేజ్లో ఎందుకు ప్రవేశపెట్టారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగల, ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారం లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆప్ పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము. సికింద్రాబాద్ బేగంపేటలో దోపిడీకి వచ్చిన దుండగులను తల్లి కుమార్తె చాకచక్యంగా తరిమివేసిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ కాలనీలో జరిగిన దోపిడీ యత్నం ఘటనలో తల్లి కుమార్తెలు చూపిన ధైర్య సాహసాలను కిషన్ రెడ్డి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రతి మహిళా విపత్కర సమయాలలో ఆత్మరక్షణ నిమిత్తం ఎదుర్కొనేందుకు యుద్ధ కళలను నేర్చుకోవాలని ఆయన సూచించారు. నారీ శక్తి సత్తా ఏంటో తల్లి కుమార్తెలు నిరూపించారని ఆయన అన్నారు. విద్యా సంస్థలలో చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.
రజాకార్ సినిమాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం సద్యా థియేటర్లో తిలకించారు. నిజాం నవాబ్ అరాచకాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రం రజాకార్ మూవీని సంధ్యా థియేటర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం తిలకించింది. తెలంగాణ స్వాతంత్రం కోసం నిజాం రాజు ఖాసిం రజ్వీ రజాకార్ల వ్యవస్థపై తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటాన్ని తెరకెక్కించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. మేడ్చల్ జిల్లా కేసర మండలం కేంద్రంలోని కరీంగూడ గ్రామంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతుల సమావేశంలో మాజీ మంత్రి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజలకు నాపై ఆశీర్వాదం ఉంది అన్నారు. ఎక్కడికి పోయినా అయ్యా ఈసారి ఓటు మోదీకే వేస్తామని అంటున్నారు అని అన్నారు. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించవచ్చే పదవి ఆనాడు మీకు ఎట్లా వేసిండ్రు. కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి తెలంగాణ సమాజం సంకల్పంతో ఉంది కాబట్టి ఆ మంటలో ఆ కోపంలో ఉండనిది అని చెప్పేదో మీకు భిక్ష పెడితే మీకు కళ్ళు నెత్తికెక్కి మొట్టమొదటి రోజు మోడీ గారు మా పెద్దన్న అంటాడు, మన మోడీ గారు మాత్రం పెద్దన్న అంటాడు. మీ ఆశీర్వాదం కాదు, మీకు మాకు గుర్తు చేసిపోతున్నా 2016లో 2017లో 16 ఎన్నికలు అనుకుంటా క్రితం మోడీ గారు ఇంటిని నల్లా ప్రోగ్రామ్ ఇనాగరేషన్ కోసం వచ్చింది. ఇక్కడికి వస్తే మెదక్ జిల్లా తన కాన్స్టిట్యూన్సీలో ఓపెనింగ్ అయింది. మోడీ గారికి హిందీలో మాట్లాడి చెప్పిండు, మోదీ గారు నేను నీకు దరఖాస్తులు ఇవ్వ, నీ సమస్యను ప్రస్తావించా, నీ ఆశీర్వాదం కావాలని కోరిండు. ఎవరు కోరిండు? కేసీఆర్ ఏం కోరిండు? నీ ఆశీర్వాదం కావాలని కోరిండు. అలాంటి ఆశీర్వాదం కావాలని చెప్పిన ముఖ్యమంత్రి 3 ఏళ్ళకే 4 ఏళ్ళకే మోడీ గారి గురించి ఏం మాట్లాడండి అంటే ఇంత జుగుప్సాకరంగా ఇంత చిల్లరగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు నాకు తెలిసి. తండ్రి మాట్లాడాడు, కొడుకులు మాట్లాడు. చివరికి ప్రధానమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి ఏం చెప్పాడు? మీరు తిడుతున్న తిట్లు అవి నాకు ఆశీర్వాదాలు లెక్క పనిచేస్తున్నాయి, అవి మొత్తం డైజెస్ట్ అవుతున్నాయి. మరింత ఉత్సాహంతో మరింత శక్తితో నేను దేశం కోసం పనిచేస్తానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అయితే నేను అంటున్నా, ఆయన మాట్లాడడానికి కానీ సంవత్సరాలు పట్టింది కేసీఆర్ అన్నమాట, కానీ ఈయన మాట్లాడడానికి మాత్రం 6 రోజులు పట్టింది. అక్కడ పెద్ద అన్నాడు, అక్కడ పోయి ఏమంటాడు కదా, మోడీ ఏంది గీడేంది అంటాడు. ఇంత అన్యాయం కదా. మొన్ననే కరీంనగర్ దిక్కుపోయే రోడ్డుకు, కొంపల్లి దిక్కుపోయే రోడ్డుకు 175 ఎకరాల రక్షణ శాఖ భూమి ఇచ్చి నా తెలంగాణ ప్రజలకి అసౌకర్యం కలగద్దని చెప్పి ఇవాళ ఫ్లైఓవర్ల కోసం జాగిస్తే అప్పుడేమో మొక్కిండు, 10 రోజులకే మళ్ళీ మోడీ ఎందుకు ఇదేందంటే అడిగారు. ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మోడీ గారి తెలంగాణ కోసం పరిష్కారం చేస్తే ఆయన అనే మాట గది. అందుకని అన్న మోడీ గారు తిట్టడం మంచుకున్నాడే. విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. శనివారం లావు మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తనకు ఎటువంటి సంబంధం లేని ఫోటోలు జోడించి బురద జల్లే వ్యవహారాలు చేయటం సరికాదన్నారు. ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి సరే ఎవరో కుర్రాళ్ళు పెట్టారు, వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు, కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీతో కానీ నేను షేర్ హోల్డర్ని కాదు, దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ని కాదు. అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండోది, సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ చెప్తే నిర్ధారిస్తే అదొక రకం. ఆ కంపెనీనే ఇంకా తప్పు చేసింది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ తప్పు చేసిందని ఇంకా నిర్ధారించారు. అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నాతో జోడించి పెట్టి నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ని కాదు, నేను మెంబర్ని కాదు, ఏమి కాదు, నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో. అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది ఏదో కుర్రాలు చేశారంటే అది వేరు, కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వాళ్ళు తీసుకుంటామని చెప్పి సదరు వ్యక్తులపైన చర్య తీసుకుంటాం, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తొందరలో ఉంటుందని ఆశిస్తాం. ఏదైతే
చేస్తూ ఉన్నారు. వాటికి సరే ఎవరో కుర్రాళ్ళు పెట్టారు, వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు. కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీతో కానీ, నేను షేర్ హోల్డర్ని కాదు, దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ని కాదు. అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండోది, సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ చెప్తే నిర్ధారిస్తే అదొక రకం. ఆ కంపెనీనే ఇంకా తప్పు చేసింది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ఒక కంపెనీ తప్పు చేసిందని ఇంకా నిర్ధారించింది. అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నాతో జోడించి పెట్టి, నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ని కాదు, నేను మెంబర్ని కాదు, ఏమీ కాదు, నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో. అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది ఏదో కుర్రాలు చేశారంటే అది వేరు. కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వాళ్ళు తీసుకుంటామని చెప్పి, సదరు వ్యక్తులపైన చర్య తీసుకుంటాం, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తొందరలో ఉంటుందని ఆశిస్తాం. చైన్ స్నాచింగ్ దొంగలను నర్సరావుపేట వన్ టౌన్ ఎస్ఐ అరెస్టు చేశారు. నిందితుల వద్ద 8 లక్షల నగదు విలువ చేసే 16 సవర్ల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు బల్లికురవ గ్రామానికి చెందిన నాగర్ భాష, దమ్మలపాడు గ్రామానికి చెందిన మురళీమోహన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎవరైనా కానీ దొంగతనాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రొంపిచెర్ల మండలంలోని పలు హోటల్స్, బేకరీలను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు పక్కన హోటల్స్ నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని, బేకరీలో కలర్స్ వాడడం, శీతల పానీయాల్లో కలర్స్ వాడకం తగ్గించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చెప్పండి సార్. నా పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, పల్నాడు అండి. నేను ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు పంపించడానికి రావడం జరిగింది. ఈ వ్యాక్సిన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ మెయింటైన్ చేయాలని, అన్హైజిక్ కండిషన్లో ప్రిపేర్డ్ ఫుడ్ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ వాడకూడదని తెలియజేయడం జరిగింది. కలర్స్, హ్యూజ్ కలర్స్ వాడటం వల్ల ప్రజలకు అనారోగ్యానికి పాల్గొవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హ్యూజ్ కలర్స్ వాడొద్దని, తర్వాత ఫుడ్ హ్యాండ్లర్స్ని శానిటేషన్ మెయింటైన్ చేయాల్సిందని, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలని. చెప్పండి సార్. నా పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, పల్నాడు అండి. నేను ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు పంపించడానికి రావడం జరిగింది. ఈ వ్యాక్సిన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ మెయింటైన్ చేయాలని, అన్హైజిక్ కండిషన్లో ప్రిపేర్డ్ ఫుడ్ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ వాడకూడదని తెలియజేయడం జరిగింది. కలర్స్, హ్యూజ్ కలర్స్ వాడటం వల్ల ప్రజలకు అనారోగ్యానికి పాల్గొవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హ్యూజ్ కలర్స్ వాడొద్దని, తర్వాత ఫుడ్ హ్యాండ్లర్స్ని శానిటేషన్ మెయింటైన్ చేయాల్సిందని, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలని. బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ నటుడు వేణు తన పీసీఎల్ జాయింట్స్ వెంచర్ కంపెనీలో సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి 450 కోట్లు స్కామ్ చేశారనే ఆరోపణలపై ఆయనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దీనిపై వేణు తరఫున శనివారం కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు.
నేను తీస్తా సార్ కొద్దిగా లౌడ్ చెప్పండి, డిస్టర్బెన్స్ ఉంది. నా పేరు భాస్కర్ కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్ సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను రివ్యూస్ లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్ గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం కంపెనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఇప్పుడు మీకు చెప్పేదే. వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళు అడగాల, పోలీసు వాళ్ళు అడగాలి. కంపెనీ మాట్లాడు, ఆయనే ఫైల్ చేసింది కంప్లైంట్. ఓకే సార్. నేను తీస్తా సార్ కొద్దిగా లౌడ్ చెప్పండి, డిస్టర్బెన్స్ ఉంది. నా పేరు భాస్కర్ కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్ సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను రివ్యూస్ లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్ గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం కంపెనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఇప్పుడు మీకు చెప్పేదే. వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళు అడగాల, పోలీసు వాళ్ళు అడగాలి. కంపెనీ మాట్లాడు, ఆయనే ఫైల్ చేసింది కంప్లైంట్. ఓకే సార్.